యాంకర్, ఆర్జే, బిగ్ బాస్ కంటెస్టెంట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్, ఇంకా ఇలా చెప్పుకొని పోతుంటే ఇంకెన్నో చాలా ఉన్నాయి. ఆర్జే ఎందుకు అవ్వాలనుకున్నట్టు నువ్వు మాటలు అలా మాట్లాడుతూ ఉంటుంటావని? నా వాయిస్ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఎందుకు గ్యాప్ ఇచ్చేసావు? ప్రాబబ్లీ నేను వర్క్ చేసిన ఎందుకు అంత బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు అంత కష్టపడ్డావు? అంటే నీకు ఆల్రెడీ ఫేమ్ ఉంది. లైఫ్లో ఒక్కసారి వచ్చే ఆపర్చునిటీని బాగా వెళ్ళాలి అని గట్టిగా ఉండింది, వెళ్ళాను. కాజల్కి నెగిటివ్ పోర్ట్రే రావడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నాను? బిగ్ బాస్లో నేను ఉన్నప్పుడు నాకు నెగిటివిటీ వచ్చింది అంటే బిగ్ బాస్ షో చూసేది గొడవల కోసమే. ఫీల్ అయ్యావా అనవసరంగా వెళ్ళానని? ఎందుకంటే స్టిల్ నెగిటివ్ కామెంట్స్ అనేది నీకు వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా నా గురించి ఇలా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నప్పుడు నాలో నిజంగానే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా? సెలబ్రిటీస్తో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది ఫేమ్ కోసమా అని. ఇప్పుడు సెలబ్రిటీస్తో తిరగాలి అంటే వాళ్ళు ఏం తిప్పించుకోరు కదా వాళ్ళతోటి. అండ్ సెలబ్రిటీస్ అంటే ఎవరు? కాజల్ ఫ్రెండ్స్ ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఒకప్పుడు అఖిల్ ఉండే, ఇప్పుడు అఖిల్ లేడు. ఒకప్పుడు హరితేజ ఉండే, ఇప్పుడు హరితేజ లేదు. వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ లేనప్పుడు మాత్రం నేను కంపల్సరీ వదిలేస్తాను. నువ్వు ఒక మొక్కకి వాటర్ పోయకుండా దానంతటా అదే గ్రో అవ్వమంటే యూ హ్యావ్ టు నరిష్ దట్ ఫ్రెండ్షిప్. దేనికైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావు నీ జర్నీలో? నేను ఇంట్లో నుంచి వచ్చేయాలి అని అనుకున్నప్పుడు 100 డైల్ చేసి బయటకు వచ్చాను. అంటే అట్లా అయ్యాయి సిచ్యువేషన్స్. నేను వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాంకర్, ఆర్జే, బిగ్ బాస్ కంటెస్టెంట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్, ఇంకా ఇలా చెప్పుకొని పోతుంటే ఇంకెన్నో చాలా ఉన్నాయి. నేను బిగ్ బాస్ అయిపోయాక చాలాసార్లు ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేశాను. నాకు ఇంటర్వ్యూ ఇవ్వలే. ఆఫ్టర్ 3 years కాజల్లో ఒకసారి మాట్లాడదాము, చాలా ఇయర్స్ అయిపోయింది అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి కానీ మన పబ్లిక్తో మాట్లాడి కానీ చాలా ఇయర్స్ అయింది కదా, ఒకసారి రా కాజల్ మాట్లాడదాం అంటే ఫైనల్గా ఈరోజు ఇంటర్వ్యూకి ఒప్పుకుంది కాజల్. కాజల్ ఈరోజు మనతో ఉన్నారు. తన జర్నీ గురించి కానీ లేకపోతే ఇది ఒక క్యాజువల్ టాక్ అనుకోండి, ఒక ఇంటర్వ్యూ సీరియస్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక పద్ధతిగా పోతుంది. ఓకే, కాంట్రవర్సీ ఏం లేదు, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడానికి లేదు. సో నార్మల్ క్యాజువల్ టాక్. అండ్ బై ద వే, బిగ్ బాస్ నుంచి వచ్చిన కొత్తలో నువ్వు అడిగింది ఇంటర్వ్యూ నన్ను కాదు, మా ఆయన్ని. అప్పట్లో నీ ఇమేజ్ ఎలా ఉండేది చెప్పు? నీకు ఎవరన్నా ఇంటర్వ్యూ ఇస్తారా? కాదు, ఫోన్ ఎవరి దగ్గర ఉండేది అప్పుడు? మా ఆయన దగ్గర. ఆబ్వియస్లీ. అంటే నేను చేస్తున్నానని తెలుసా? తెలియదు నాకు, అసలు తెలీదు. చెప్పలే, నీ దాకా రాలే, అస్సలు రాలే. ఆయన వెళ్ళు అన్న ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఆయన కూర్చోమంటే కూర్చున్నా, నించోమంటే నించున్నా. బిగ్ బాస్ నుంచి లిటరలీ నా పద్ధతి అలా ఉండింది అనమాట. కాదు, ఇప్పుడు మామూలుగా మీ హస్బెండ్ ఏం చెప్తే అది చేస్తాం అప్పుడు, ఓన్లీ అప్పుడు. బికాస్ ఒక మట్టి ముద్దలా ఉన్నాను అనమాట నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన కొత్తలో. ఎటు మౌల్డ్ అవ్వాలి నాకు తెలియదు. ఐ నీడెడ్ సమ్మన్ టు మౌల్డ్ మీ. అట్లా విజయ్ వాజ్ దేర్. ఇంకెవరు లేరు? ఫ్రెండ్స్ ఎవరు లేరు? ఉన్నారు, కానీ లైఫ్ పార్ట్నర్ కి నువ్వు ఫ్రెండ్స్ తోటి నువ్వు కలపలేవు. ఆఫ్టర్ యువర్ మ్యారీడ్, లైఫ్ పార్ట్నర్ కన్నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడానికి ఈ మౌల్డ్ అనేది ఏదైతే ఉందో అవ్వడానికి కొంచెం కంఫర్ట్ గా ఉంటది కదా, కంఫర్ట్ జోన్. అంటే పర్సనల్స్ అన్ని షేర్ చేసుకోవడానికి. ఆఫ్ కోర్స్. కానీ నీకు కాన్స్టెంట్ గా ఒక షోల్డర్ ఉండేది నీ లైఫ్ పార్ట్నర్. హిస్ దేర్ ఫర్ ఎవర్. ఒక ధీమా ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. కాజల్ బిఫోర్ బిగ్ బాస్, కాజల్ ఆర్జే, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్గా ప్రయత్నిస్తూ. బట్ బిగ్ బాస్ గురించి చాలా గట్టిగా ట్రై చేసావు బిగ్ బాస్కి వెళ్ళాలని. కానీ అంటే అప్పుడు నేనున్నప్పుడు కూడా నాకు
కాజల్ నేమ్ అమ్మ బిగ్ బాస్కి ట్రై చేస్తుంది బిగ్ బాస్, ఎందుకు అంత బిగ్ బాస్కి వెళ్ళాలని ఎందుకు అంత కష్టపడ్డావు? అంటే నీకు ఆల్రెడీ ఫేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఫేమ్ ఉందా? అప్పుడు ఆర్జే కాజల్ ఫేమ్ లేకపోతే బిగ్ బాస్లో తీసుకుంటారా? అఫ్ కోర్స్, కానీ ఓన్లీ ఆర్జేగా ఫేమ్ ఉంది కదా. సో నాకు ఓవరాల్గా అసలు నా పర్సనాలిటీకి ఫేమ్ రావాలి, నాకు ఫేమ్ రావాలి అని ఉండింది. అందుకే అండ్ ఆల్సో నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి, చాలా ఇష్టం ఆ షో అంటే. ఎందుకు? అలాంటి ఒక షోని ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉండేది నాకు. సో ఆ షోని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి లైఫ్లో ఒక్కసారి వచ్చే ఆపర్చునిటీని బాగా వెళ్ళాలి అని గట్టిగా ఉండింది, వెళ్ళాను. బిగ్ బాస్లోకి వెళ్ళావు, బట్ బిగ్ బాస్కి ముందు ఆర్జే గాజల్ అంటే ఒక మంచిగా ఉండే. ఆఫ్టర్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళాక కొన్ని అంటే ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది, మంచి టాక్ ఉంటుంది, అలానే ఇలాగ రూమర్స్ లాగా బ్యాడ్ టాక్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది గుడ్ అవుతారు, కొంత నెగిటివ్గా ఇలా పోర్ట్రే అవుతుంటారు జనాలకి, అది కామన్. బట్ కాజల్కి నెగిటివ్ పోర్ట్రే రావడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నావు నువ్వు? అంటే అసలు నీవు ఒరిజినల్ క్యారెక్టర్ అదా లేకపోతే ఏంటది, అసలు అవన్నీ ఎందుకు అలా? సో నాకు బిగ్ బాస్లో నేను ఉన్నప్పుడు నాకు నెగిటివిటీ వచ్చింది అంటే దేని వల్ల వచ్చింది నెగిటివిటీ? అది గొడవలని కానీ లేకపోతే ఫ్రెండ్స్ గొడవలు అనే దాని గురించి నాకు నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఓకే, ఈమె గొడవలు అంటే ఇష్టము అని. అది ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే బిగ్ బాస్ షో చూసేది గొడవల కోసమే అనే ఒక స్టేట్మెంట్ నేను పాస్ చేయడం వల్ల విన్న మాటలు నమ్మారే తప్ప నన్నుగా చూడలేదు. సో ఆడియన్స్ నన్నుగా ఎప్పుడు చూశారు? నేను సన్నీకి స్టాండ్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యూ వీక్స్లో నేనేంటో అర్థమైంది. నేను చేసిన పని చూస్తే నేను నచ్చుతాను, నా గురించి మాటలు వింటే నేను నచ్చను. సన్నీకి మానస్కి బాగా కనెక్ట్ అయిపోయావా? బాగా కనెక్ట్ అయ్యాను నేను హౌస్లో. బయటకు వచ్చిన తర్వాత 1 వీక్ నాకు చేతులు కాళ్ళు ఆడలేదు, వాళ్ళు లోపలే ఉన్నారు, నేను ఎవరితో మాట్లాడాలి, నా పక్కన వాళ్ళు లేరు అని ఘోరంగా ఫీల్ అయ్యా. నాట్ ఓన్లీ దట్ 1 వీక్, బయటకు వచ్చిన తర్వాత ఫర్ మీ టు రియలైజ్ ఓకే వీ three different personalities, 3 different people, we belong to 3 different worlds అనేది నేను రియలైజ్ అయ్యి సింక్ ఇన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 1.5 year పట్టింది నాకు. నువ్వు వాళ్ళకి దగ్గర అయ్యావా, వాళ్ళు నీకు దగ్గర అయ్యారా హౌస్లో? నేను మానస్కి దగ్గర అయ్యాను, మానస్ నాకు దగ్గర అయ్యాడు. మానస్ వల్ల నేను సన్నీకి, సన్నీ నాకు దగ్గర అయ్యాడు. బయటకు వచ్చాక రిలేషన్షిప్స్ ఉన్నాయా? అంటే ఎందుకంటే హౌస్లో ఉండే ఒక బాండింగ్ బయట కంటిన్యూ అవ్వదు. నువ్వు చెప్పు శివ, హౌస్ లోపల ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది కదా, బయటకు వచ్చిన తర్వాత అది కంటిన్యూ అయిందా? అదే అంటున్నా, ఎందుకు, కారణాలు ఏంటంటావు? సో నీకు కూడా తెలుసు, we belong to different worlds. ఇప్పుడు నీకు క్లోజ్ అయిన మనుషులు దే ఆర్ యాక్టర్స్ అండ్ నువ్వు ఒక యాంకర్, నేను ఒక యాంకర్ని, ఆర్జేని. మన ఫీల్డ్స్ డిఫరెంట్. ఒకవేళ నువ్వు కూడా యాక్టర్ అయి ఉండి, నేను కూడా యాక్టర్ అయి ఉండి అండ్ కో వర్కింగ్ స్పేస్ ఉండుంటే ప్రాబబ్లీ డెఫినెట్గా మనం డే టు డే లైఫ్లో కలిసి ఉండేవాళ్ళమేమో. వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్లో మనము ఉండేవాళ్ళము, మనం రెగ్యులర్గా కలిసే వాళ్ళము అండ్ అది కంటిన్యూ అయి ఉండేదేమో. ప్రాబబ్లీ బికాస్ డిఫరెంట్ ఫీల్డ్స్ కాబట్టి, యాక్టింగ్ అండ్ యాంకరింగ్ అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే ఉన్నా కానీ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నాం కాబట్టి రెగ్యులర్ బేసిస్లో కలవడం కష్టం అవుతుంది. కలవాలి అంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకునే ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటారు? దేర్ కమ్స్ ది ఈగో. ఎప్పుడు నేనే తీసుకోవాలా? వాళ్ళు తీసుకోవచ్చు కదా. అక్కడ అది వచ్చినప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది. కాజల్ ఇప్పుడు ఆర్జే ఎందుకు అవ్వాలనుకున్నట్టు నువ్వు మాటలు అలా మాట్లాడుతూ ఉంటావు? నా వాయిస్ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి, అందరూ బాగా పొగిడేవాళ్ళు, ఇంకా ఎక్కువ మందితో పొగిడించుకుందామని ఆర్జే అయ్యా. ఎన్ని ఇయర్స్ అయింది గ్యాప్ వచ్చి ఆర్జేకి నీకు? ఆర్జే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. 10 years, ఆల్మోస్ట్ 10 years. ఎందుకు గ్యాప్ ఇచ్చేసావు? అప్పుడు మానేశాను. ప్రాబబ్లీ నేను వర్క్ చేసిన ఎఫ్ఎంకి నేను చాలా లాయల్ అనుకుంటా, అందుకే వేరే ఎఫ్ఎంలో జాయిన్ అవ్వాలని అనుకోలే నేను. అచ్చా, ఈ ఎఫ్ఎంలో ఉండాలని ఇంకో వేరే ఎఫ్ఎంలో జాయిన్ అవ్వకూడదని నేను కావాలా? అంతే, నేను అంతే అనుకుంటా. ఇప్పుడు నాకు నా పాప అంటే చాలా ఇష్టం, అందుకే ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ అ సెకండ్ కిడ్. అలానే నాకు ఆ ఎఫ్ఎం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇంకో ఎఫ్ఎంలో జాయిన్ అవ్వాలనుకోలేదు. బిగ్ బాస్ తర్వాత కాజల్ కనిపించిన ఒక టీవీ షో ఏదైనా ఉందంటే బీబీ జోడి. దాని తర్వాత కాజల్కి మళ్ళీ షోస్ అనేవి ఏం లేవు. ఒక కాజల్ని అంటే నాకు తెలిసినంత వరకు షోస్లో, టీవీ షోస్లో ప్రతి ఒక్కరు కనిపిస్తూ ఉంటారు. ఆఫ్టర్ బిగ్ బాస్లో కానీ షోస్ వస్తుంటాయి, ఈవెంట్లు వస్తుంటాయి, బాగా ఎక్కువ అలా
వాళ్ళు అలా కనిపిస్తూనే ఉంటారు ప్రేక్షకులు, టెలివిజన్ ప్రేక్షకులు. బట్ నువ్వు కనిపించకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నావు నువ్వు? ఒకటి, నువ్వు నీ కెరీర్ని ఎక్కడ ఫైండ్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. నా ఫ్యూచర్ కెరియర్ టీవీయా అని నన్ను నేను క్వశ్చన్ మార్క్ చేసుకుంటే డెఫినెట్లీ నాట్. నా ఫ్యూచర్ కెరియర్ నేను మూవీస్లో చూసుకుంటున్నాను నన్ను నేను. సో అది అవుతుందా అవ్వదా అనేది పక్కన పెట్టేస్తే ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు బి సీన్ ఇన్ మూవీస్. యాక్టింగ్ సైడ్ నేను కనిపించాలి అని. సో అది కనిపించిన రోజు నేను ఎందుకే నేను టీవీలలో రాలేదు ఆర్ వాళ్ళు పిలవకపోయినా నేను ఫీల్ అవ్వలేదు అనే చెప్తాను. సీ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, కంటెంట్ ఇవ్వాలి ఆబ్వియస్లీ. అది ఎట్లాంటి కంటెంట్ అనేది మన టాలెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. గొడవ వెంటనే ప్రాంక్ గొడవలైనా చేయగలవు కదా. ప్రాంక్ గొడవలు నేను ఒక్క గొడవన్నా పెట్టానా చెప్పు శివ? జెన్యూన్ గొడవలు అయితే పడగలను నేను, ప్రాంక్ గొడవలు నా వల్ల కాదు. జెన్యూన్ గొడవలు పెడతావు, అదొక కంటెంట్. గొడవలు పడడానికి కూడా రీజన్స్ ఉండాలిగా. నీకు కంటెంట్ ఇవ్వడానికి అక్కడ రీజన్స్ ఏముంటాయి? గొడవలు పడే అంత రీజన్స్ ఉండవు కదా షోస్ లో. సో నేను అనుకుంటున్నాను, సో ఐ హ్యావ్ టు మేక్ అ పీస్ విత్ మై సెల్ఫ్. కాబట్టి నాకు నేను ఎందుకు అని క్వశ్చన్ చేసుకుంటే మల్టిపుల్ రీజన్స్ కనిపిస్తాయి. ఒకటి, కంటెంట్ ఇవ్వకపోవడం. చెప్పు, చాలా డైరెక్ట్ మాట్లాడుతావు కదా. ఆఫ్ కోర్స్. ఒకటి, స్కిన్ షో చేయను నేను. ఇంకోటి, ఐఎమ్ నాట్ సింగిల్, మ్యారీడ్. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ అనుకో, నేను ఆబ్వియస్లీ చాలా కంటెంట్ ఇవ్వగలను. ఇన్స్టెంట్గా ఫ్లర్ట్ చేయగలను ఆన్ స్క్రీన్, ఇన్స్టెంట్గా పేరప్ చేసేస్తారు షోస్లో, అంతే కదా. సింగర్ యాంకర్ ఉంటేనే వాళ్ళిద్దరికీ ఒక ట్రాక్ నడపడానికి ట్రై చేస్తారు. సో ట్రాక్ నడపడం అనేది చాలా కామన్ కంటెంట్ విషయంలో. సో ట్రాక్ నడిపించే ఛాన్స్ లేదు నాతో. పోనీ గ్లామర్ ఏమైనా యాడ్ చేస్తానా, స్కిన్ షో ఏమైనా చేస్తానా అంటే పైన టాప్ టు బాటమ్ మొత్తం కప్పుకొని ఉంటాను. సో అది కూడా ఛాన్స్ లేదు. సో దట్ ఈస్ ద రీజన్. ఐ మేడ్ పీస్ విత్ ఇట్. ఓకే, ఇలాంటి టైంలో అనిపించిందా త్వరగా పెళ్లి చేసుకున్నాను రా? అస్సలు అనిపించలేదు. ఇది ఇఫ్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, అప్పుడు ఫీల్ అయి ఉండేదాన్ని. నేను చెయ్యను కదా. సో నాకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్. అలాగే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నావు, ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ లో ఉండరు, ఎందుకు అంత త్వరగా పెళ్లి అని? లవ్ మ్యారేజ్? ఆఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్. బికాస్ చూడలే నువ్వు? చూసాను కానీ ఇది ఇంటర్వ్యూ కదా. 3 years ఆఫ్టర్ ది రియల్. ఓకే, సో నేను అసలు ఈ ఫీల్డ్ లోకి రావడానికి మెయిన్ రీజనే మా ఆయన నా ప్రేమ అని నేను గట్టిగా ఫీల్ అయినప్పుడు నేను అర్రే తొందరగా పెళ్లి చేసుకున్నానే అనే ఛాన్సే లేదు అసలు. అలా అనుకోలేను నేను. తప్పు అలా అనుకుంటే, పాపం. నేను వచ్చిందే ఆయన వల్ల, ప్రేమ వల్ల. అంటే ఆయనే మమ్మల్ని పంపించడం జరిగింది? లేదు, నేను జాబ్ చేయాలి అనుకున్నాను. ఎంఎస్సికి రిలేటెడ్ జాబ్ వస్తే ఆ శాలరీ తక్కువ వస్తుంది, నాకు అంత పేషెన్స్ లేకుండే వెయిట్ చేసి. అఫ్ కోర్స్ గ్రోత్ ఉంటుంది, 100% గ్రోత్ ఉంటుంది అందులో కూడా. కానీ నాకు అప్పట్లో వచ్చే ఆ 2500 శాలరీ చాలా తక్కువ అనిపించి, ఓకే నేను ఎలాగో నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో సింగింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. అందరూ వాయిస్ బాగుంది అని అనేవాళ్ళు. నాకు యాంకర్ అవ్వాలంటే ఇష్టం కదా. సో అవుదాం, లెట్స్ ట్రై అని నేను ట్రై చేస్తే నాకు ఆపర్చునిటీ రావడం జరిగింది. అండ్ అలా నేను ఇందులో జాయిన్ అయ్యాను. కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. చదువుకి ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివాను నేను. సో దానికి తగ్గ జాబ్ చేయాలి అని అనుకున్నాను నేను అప్పట్లో. కానీ శాలరీ తక్కువ ఉండడం వల్ల అక్కడ నాకు వచ్చిన జాబ్ ఆఫర్ శాలరీ తక్కువ ఉండడం వల్ల నేను ఇక్కడ సంపాదించావు బాగా. ఎంత? ఇల్లు కొనుక్కున్నా? ఇల్లు ప్లానింగ్ లో ఉన్నాము. అన్ని మంచిగా అయితే మీరందరూ దీవిస్తే, బ్లెస్ చేస్తే త్వరలోనే ఇన్షాల్లా కొనిస్తాం. కార్ ఎంత? కార్ కొను. ఎంత కార్? కార్ ఎంత? కార్ ఎంత అంటే మీ కార్ ఎంత? ఎంత కడుతున్నావు ఈఎంఐ ఎవ్రీ మంత్ చెప్పు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? షోకి ఎంత తీసుకుంటావు? ఈ క్వశ్చన్ సార్ కార్ రేట్ ఎంత? నీ కార్? అదే నీ కార్ రేట్ ఎంత? నాది కాదు, చెప్పు. నాది కాదు, నీది చెప్పు నువ్వు. ఎందుకు కార్ మీద ఇన్వెస్ట్ చేసావు అనేది నా డౌట్. కార్ మీద ఇప్పుడు
నేను 100% నేను ఐఎమ్ అ వీగన్, నేను ఎన్విరాన్మెంట్ని సపోర్ట్ చేస్తాను, నేను సస్టైనబుల్ లివింగ్ చేస్తాను అని నేను చెప్పను, కానీ ఐఎమ్ ఇంక్లైన్ టు వర్డ్స్ ఇట్. నాకు వీగన్ అవ్వాలి అంటే ఇష్టమే, కానీ బికాస్ ఆఫ్ మై క్రేవింగ్స్ నేను అవ్వలేను. నాకు మటన్ అంటే చాలా ఇష్టం, నేను అవ్వలేను, పక్కన పెట్టేసి. సస్టైనబుల్ లివింగ్ అంటే చాలా ఇష్టం. మాక్సిమం నేను కవర్స్ ఎక్కడైతే అవాయిడ్ చేయగలను అక్కడ అవాయిడ్ చేసేస్తాను. సో నా లెవెల్లో నేను చేస్తాను. ఇంటి నుంచి బ్యాగ్స్ తీసుకెళ్లడము, కట్లరీ ఇంటి నుంచి పట్టుకెళ్ళడము, ఇట్లాంటివి చిన్న చిన్నవి చేస్తాను. స్ట్రాస్ తీసుకెళ్తాను నేను, స్టీల్ స్ట్రా పెట్టుకుని బ్యాగ్ లో. సో అట్లాంటివి చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు చేయను, అప్పుడప్పుడు చేస్తాను. అండ్ అలానే కార్ కూడా పెట్రోల్ డీజిల్ లాంటివి వేసి ఎన్విరాన్మెంట్ని పాడు చేయాలి, చేయొద్దు, ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే గో గ్రీన్ అనే ఒకటి ఉండింది, ఎప్పటికైనా తీసుకోవాలి ఎలక్ట్రిక్ కార్ అని. నాకు ఇప్పుడు నేను కొన్న కార్ మోడల్ చూసి ఫుల్ ఫ్లాట్, ఇంకా ఏ కారు కొనాలి అని అనుకోలేదు, ఇంకా ఏ కారు నచ్చలేదు. అండ్ ఈ కార్ కొనడానికి మెయిన్ రీజన్ కూడా నాకు బీబీ జోడీలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను ఇంకొక కార్ ఉన్న కార్ తీసేసి ఇంకో కార్ తీసుకోవాలి. అప్పుడే వెళ్ళిపోయాను నీ పక్క నుంచి, అప్పుడే వెళ్ళిపోయాను కదా నేను, జస్ట్ ఇలా కలిసి వెళ్ళిపోయా. అవును, ఐరన్ లెగ్. నాకు సంబంధం లేదు. సో అప్పుడు డిసైడ్ అయ్యాను. అండ్ ఈ కార్ చూసిన తర్వాత బాగా నచ్చేస్తుంది, అందుకే కొన్నాను. డ్రీమ్. హైదరాబాద్ లో సెకండ్ కార్, ఫస్ట్ కార్? సెకండ్ కార్ రవితేజ గారిది ఫస్ట్ కార్, సెకండ్ కార్ నాది. బా, అంటే చూసావా, నేను అందుకే అడిగాను రేటు. హైదరాబాద్ లో సెకండ్ కార్ దింపావు, ఇంటి మీద పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇది? ఇంటి మీద నీకు అంత లోన్ ఇవ్వరుగా, డైరెక్ట్ క్యాష్ ఇచ్చుకుంటున్నావు ఇల్లు అంతా? లేదు లేదు, మినిమం డౌన్ పేమెంట్ సేవ్ చేసుకోవాలి కదా, దీనికి అంత డౌన్ పేమెంట్ అవసరం లేదు కాబట్టి. అండ్ అట్లా కాదు, ఏడ్చావా ఎప్పుడైనా? అంటే ఎప్పుడు నేను నవ్వుతూ చూస్తాను, అనడం చూస్తాను. బిగ్ బాస్ లో చూడలే నేను ఏడవడం. బిగ్ బాస్ లో కూడా నేను చాలా సార్లు ఏడ్చాను. బిగ్ బాస్ అనేది ఎమోషన్ అది. బిగ్ బాస్ లో కూడా నేను చాలా సార్లు ఏడ్చాను, కానీ ఏడ్చిన ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళిపోయేదాన్ని. అవును, లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చావు? ఇప్పుడు ఈ మధ్యలో నేను మా ఆయన గొడవ పడ్డామమ్మా, అప్పుడు ఏడ్చాను అసలు. రీజన్ చెప్పను, చాలా పర్సనల్. ఓకే, గొడవలు అవుతుంటాయి. ఆఫ్ కోర్స్ అవుతాయి. అవి ఏమనిపిస్తుంది మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు? ఆ గొడవలు అయిన తర్వాత మళ్ళీ ప్రేమించుకుంటాం కదా, అది బాగుంటుంది. అది కొంతమందికే కదా సాధ్యం, ప్రతి ఒక్కరికి కాదు. అంటే ప్రతి ఒక్క జంటకి అది సాధ్యం కాదంటున్నా. గొడవ అయిన తర్వాత మళ్ళీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. సో అలా అర్థం చేసుకున్న తర్వాత కూడా నువ్వు సేమ్ ప్రీవియస్ లానే బిహేవ్ చేస్తుంటే ఒకసారి గుర్తు చేయాలి, నాకు ఇది కదా ఇష్టము, నువ్వు ఇలా కదా చేయాలి అంటే, తను కూడా నాకు ఇది కదా ఇష్టం, నువ్వు ఇలా కదా చేయాలి అంటే, సరే నేను ఇది కాంప్రమైజ్ అవుతా, నువ్వు అది కాంప్రమైజ్ అవ్వు. సో ఇప్పుడు బిగ్ బాస్ విషయంలోకి వస్తే నార్మల్గా మాట్లాడతాం. నేను అంటే నీకు బాగా ఇంట్రెస్ట్ వెళ్ళాలని అంత ఇది చూపించి వెళ్ళావు కదా, ఫీల్ అయ్యావా అనవసరంగా వెళ్ళానని? ఎందుకంటే స్టిల్ నెగిటివ్ కామెంట్స్ అనేది నీకు వస్తూ ఉంటాయి. స్టిల్ 3 years అయిపోతున్నా కూడా స్టిల్ నీకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా. 3 years అయిపోయినా స్టిల్ నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే నేను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిది? భయంకరం. మరి ఏదో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాను కదా. నెగిటివ్ కమెంట్స్ పెడతారు, ఓకే, వాళ్ళు ఒక 50% ఉన్నారనుకో, 50% పాజిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు భలే స్టాండ్ తీసుకున్నారు, మీలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండు అని నాకు పర్సనల్గా కూడా చాలా మంది కలిసి చెప్తుంటారు, మీలాంటి ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండు. సో అస్సలు నో, ఎందుకు అనవసరంగా వెళ్ళాను, లేదు, అస్సలు రిగ్రెట్ అవ్వను. అండ్ ఎప్పుడన్నా నా గురించి ఇలా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నప్పుడు నాలో నిజంగానే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా, నా పర్సనాలిటీలో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను. హౌ డు ఐ కరెక్ట్ దిస్ అని కూడా నేను ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్. సో బిగ్ బాస్ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ మీ టు కరెక్ట్ మై సెల్ఫ్. సో నన్ను నేను అనలైజ్ చేసుకోవడానికి ఒక వేదికనే చెప్పాలి. దేనికైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా నీ జర్నీలో? నా లైఫ్ టైం రిగ్రెట్ ఒక్కటే, ఒకవేళ టైం ట్రావెలింగ్ అంటూ ఉంటే నేను వెనక్కి వెళ్ళి ఆ ఒక్క సిచ్యువేషన్ నేను మార్చేయాలి అని ఎప్పుడు అనుకునే ఒకే ఒక సిచ్యువేషన్, నేను ఇంట్లో నుంచి వచ్చేయాలి అని అనుకున్నప్పుడు 100 డయల్ చేసి బయటకు వచ్చాడు. దట్ వాజ్ హారబుల్. నాకు అప్పట్లో యంగ్ బ్లడ్ వల్ల నాకు అర్థం కాలేదు, కానీ నేను ఎప్పుడైతే మామ్ని అయ్యానో
అప్పుడు నన్ను కూడా ఇలానే పెంచుంటారు కదా, నన్ను కూడా ఇలానే కనుంటారు కదా, నేను ఎట్లా చేయగలిగాను నేను అట్లా కానీ బాధపడింది రోజు అంటూ ఉండదు. దానికి మా పేరెంట్స్ క్షమించిన నన్ను నేను క్షమించుకోవడానికి చాలా టైం పట్టింది. ఇప్పటికీ నేను ఇది చెప్తున్నాను అంటే ఎక్కడో ఉంది, చేయకుండా ఉండాల్సింది, కొంచెం పేషెన్స్ చూపించి ఉండాల్సింది, ఫైట్ చేసి ఉండాల్సింది, ఇంట్లోనే ఉండి ఎందుకు అంత తొందరపడ్డాను అని అనిపిస్తుంది. 100 డైల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు అంటే అట్లా అయ్యాయి సిచ్యువేషన్స్, నేను వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అట్లా. చాలా మందికి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీ పాప మీ అమ్మాయితో వీడియోస్ పెడుతున్నప్పుడు నీకన్నా హైట్ అయిపోయింది కదా, నీకన్నా హైట్, నువ్వు వీడియోస్లో చాలా తక్కువ ఏజ్లో కనిపిస్తున్నావు సంతూర్ మమ్మ, నీ ఏజ్ ఎంత, ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని చాలా మందికి ఉంది. 80s కిడ్ 90s కిడ్ 80s 90s మధ్యలో కిడ్, లేట్ 30s అనుకోవచ్చు. అది చాలా మందికి డౌట్ ఉండే, నీకు అడిగారు ఎవరైనా అన్నారా? అఫ్ కోర్స్ అడుగుతారు, ఎందుకంటే మా పాప కూడా 13 years అయినా తను ఇంటర్ చదువుతుందా అని అడుగుతూ ఉంటారు. 8th standard అసలు నా హైట్ ఏమో లేదులే 5'2" అలా ఉంటుంది, బట్ స్టిల్ హైట్ కనిపిస్తుంది. హైట్ కనిపిస్తుంది. ఇండస్ట్రీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నా నేను అనుకున్నా, అది రాదు. అవునా? వీడియోస్ లో చూస్తేనే అర్థమైపోతుంది దాని ఎక్స్ప్రెషన్స్. నేను కెమెరా పెట్టగా ఇట్లా విప్పేస్తుంది అసలు. ఎందుకురా అప్పుడే కెమెరా చేసాను, అసలు ఇంట్రెస్ట్ లేదు అంటే దాని వైపు తీసుకొని రాకూడదు అనుకున్నా, తనకే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు ఆమెకి? అడిగా ఎప్పుడైనా? అడిగా, అంటే సింగర్ తనకి మ్యూజిక్ ఇష్టము, గిటార్ ప్లే చేస్తుంది, కీబోర్డ్ వాయిస్తుంది, కంపోజ్ చేస్తూ ఉంటుంది, ఆర్ట్స్ ఇష్టము. కానీ దానికి ఎందుకో నేను బిగ్ బాస్ తర్వాతే తనకి చేంజ్ అయింది. ఎందుకంటే ఇంతకు ముందు నాతో కలిసి టిక్టాక్ వీడియోస్ చేసేది, రీల్స్ చేసేది, లైక్ అనే ఒక యాప్ ఉండేది అప్పట్లో, అందులో తనే వీడియోస్ ఎడిట్ చేసుకునేది. బట్ బిగ్ బాస్ తర్వాత సంథింగ్ చేంజ్డ్ ఇన్ హర్. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ కొంతమంది ఉంటే ఎక్స్ట్రీమ్లీ సోషలైజ్డ్ ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రోవర్ట్స్ ఉంటారు. మా పాపలాగా మా ఆయన కూడా ఇంట్రోవర్టే. సో ప్రాబబ్లీ బిగ్ బాస్లో ఆయనతో 3 months కంప్లీట్గా ఉండడం వల్ల కంప్లీట్గా ఆయనలాగా మారిపోయిందేమో అని అనిపిస్తుంది నాకు. ఇంట్రోవర్ట్ లాగా. నువ్వు ఫుల్ ఎక్స్ట్రోవర్ట్. నేను ఫుల్ ఆర్జే అంటేనే ఎక్స్ట్రోవర్ట్. అంటే ఎవరు ఎక్స్ట్రోవర్ట్ మామూలుగా అంతమంది చుట్టుపక్కల జనాలు ఉంటారు, చాలా మంది జనం. నాకు డౌట్ అనమాట, నేను కొంచెం ఇంట్రోవర్ట్, నేను కొంచెం, నువ్వు చూసే ఉంటున్నా, కొంచెం సైలెంట్గా వెళ్ళిపోతాను. లేకపోతే ఎక్స్ట్రోవర్ట్స్ జనాలు వాళ్ళు నీ మాటలు వింటారు, అంత గట్టిగా మాట్లాడతారు ఎక్స్ట్రోవర్ట్స్, అంత గట్టిగా. అంటే మన ఎదురున్నోడికి కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినిపించేలా మాట్లాడతారు. వాళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళు ఏంటి, అవన్నీ ఆలోచించరా? ఎందుకంటే ఎక్సైట్మెంట్ లో ఎంత వాల్యూమ్ వస్తుంది అనేది కంట్రోల్ ఉండదు. అంటే ఏదైనా ఏది మాట్లాడినా ఏం చేసినా అలా చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అలాంటివి ఉండవు. ఎందుకు ఉండవు? ఎందుకంటే నేను నా కోసం బతుకుతున్నాను, వాళ్ళ కోసం కాదు. అంటే నేను ఎక్స్ట్రోవర్ట్, నేను సంపాదిస్తున్నాను, వాళ్ళు నాకేం సంపాదించి పెట్టట్లేదు. వాళ్ళ కోసం నేను అది కాదు చూస్తాను. అలా చూస్తారు. అంటే నేను ఏదైనా ఎవరైనా ఎక్స్ట్రోవర్ట్ వస్తే అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఇది బేసిక్గా. నేను యాక్చువల్లీ మన మైక్లు ఇక్కడ పెట్టాం, కానీ ఇలా పెట్టి ఇలా ఒక మైక్ పెడితే నాకు మైక్ అవసరం, నీ మైక్ కూడా క్యాచ్ చేస్తుంది. లిప్స్ కా నువ్వు మంచి ఫ్రెండ్స్, అన్ఫాలోలు కొట్టుకుంటారు, ఫాలోలు కొట్టుకుంటుంటారు, గొడవలు పెడుతుంటారు, కామెంట్స్ పెట్టుకుంటారు, ఒకేసారి అమ్మలు వస్తుంది ఉంటే అలా వెళ్ళిపోతారు. ఏంటి మీ ఇద్దరిది అసలు ఎందుకు అన్ఫాలోలు కొట్టుకుంటారు, ఎందుకు ఫాలో కొట్టుకుంటారు, మళ్ళీ కామెంట్స్ ఎందుకు ఫుల్ పెట్టేసుకుంటారు, మళ్ళీ కామెంట్స్ సడన్ గా ఆపేస్తుంటారు. ఏంటి మీ ఇద్దరిది? ఇంకా ఇప్పుడు బ్రేక్ పడదు అనుకుంటున్నా, ఇంకా కంటిన్యూస్ ఈ ఫ్లో ఇలానే. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఇద్దరికి, అండ్ ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు వరకు లేదా మెచ్యూరిటీ? ఆఫ్ కోర్స్ లేదు. ఎందుకు? ఫ్రెండ్షిప్ లో 100% లేదు. ఎందుకంటే తనేమో నువ్వు నాతో ఉంటే నాతోనే ఉండాలి, నువ్వు వేరే వాళ్ళతో ఉండొద్దు అనుకునే టైప్. ఏమంటది తెలుసా ఒక డైలాగ్, ఒక ఓనర్కి 10 ప్రాపర్టీస్ ఉండొచ్చు, కానీ ఒక ప్రాపర్టీకి 10 మంది ఓనర్స్ ఉండకూడదు తనే అంటది. సో ఐఎమ్ హర్ ప్రాపర్టీ. సో ఆ ఓనర్ కి నేను కాకుండా ఇంక చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ నాకు మాత్రం తన ఒక్కతే ఫ్రెండ్ ఉండాలి అని కామెడీగా అనేది. బట్ ఎక్కడో సమ్వేర్ షీ మెంట్ ఇట్. స్లోగా షీ ఆల్సో రియలైజ్డ్
అండ్ ఐ ఆల్సో రియలైజ్డ్ ఇద్దరం ఘోరమైన పొజిటివ్ అనమాట. ఫ్రెండ్షిప్ లో కూడా ఘోరమైన పొజిటివ్నెస్ ఉండేది మాకు. సో నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, నేను వీళ్ళతో మాట్లాడితే నీకేంటి ప్రాబ్లం, నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, నేను వీళ్ళతో మాట్లాడను. ఇట్లాంటి సిల్లీ ఫైట్స్ అయ్యేవి. సిల్లీ ఫైట్స్ వల్ల అన్ఫాలోలా అయ్యాయి కొన్ని గొడవలు అయ్యాయి. గొడవలు అయినప్పుడు అఫ్ కోర్స్ అది డెఫినెట్లీ థర్డ్ పర్సన్ వల్లే ఉండేది ఆ గొడవలన్నీ. ఎవరో ఒకళ్ళు వాళ్ళ వల్లే, వాళ్ళ కోసము, వాళ్ళ గురించో అట్లా ఉండేది అనమాట. సో మా ఇద్దరికి మాత్రం లవ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండేది కాబట్టి అన్ఫాలోలు కొట్టుకున్నా వి ఆల్వేస్ లవ్డ్ ఈచ్ అదర్ అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఫ్రెండ్షిప్ దట్స్ ద బ్యూటీ. బాగా సపోర్ట్ చేసినట్టుంది బిగ్ బాస్ లో. సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎవరెవరు సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు? నాకు ఒక గ్యాంగ్ ఉండేది. మా ఆయన, మా అక్క, లిప్సిక, చైతు, రవళి, అనుతి, కవిత, ఇంకెవరన్నా మర్చిపోయానేమో. బట్ కోర్ మెంబర్స్ అయితే 7 members. వీళ్ళు 7 members మై ట్రూ బెస్ట్ ఫ్రెండ్స్. నన్ను చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను వేరే పిఆర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వీళ్ళందరూ చాలా మంచిగా వర్క్ చేశారు. అండ్ రీసెంట్ వ్లాగ్ నీది హమీదతో కదా? అవును. హమీదతో కింద కామెంట్లు చూసావా? ఏమని? ఆర్జీ చేసి నువ్వు ఎందుకు మాట్లాడుకుంటావు? సో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాక గొడవలు అవుతాయి, మాట్లాడుకోవడం మానేస్తాము, మళ్ళీ మాట్లాడుకుంటాం. సో అది ఈసారి మాట్లాడుకోవడం కొంచెం గ్యాప్ వచ్చి ఎక్కువ ఉందేమో, మళ్ళీ మాట్లాడుకుంటాం. అడుగుతున్నారు ఆడియన్స్, ఇప్పుడు దాకా రెస్పాండ్ అవ్వలే కదా? ఇప్పుడు ఫస్ట్ టైం నీ షోలోనే రెస్పాండ్ అయ్యాను. చిన్న డిస్కషన్, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, కొన్ని అపార్థాల వల్ల మాట్లాడుకుంటారు కదా. ఎప్పుడైనా ఎదురు పడితే ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. మీ హస్బెండ్ కి నువ్వు చెప్పకుండా చేసిన పని ఏమైనా ఉందా? ఇంతకు ముందు చేసేదాన్ని, ఇప్పుడు చాలా. ఎందుకంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే విజయ్ కూడా చాలా పొజెసివ్ అండ్ వర్క్ కోసం తప్ప నువ్వు ఎందుకు బయటికి వెళ్ళడం అనవసరంగా అనే మైండ్ సెట్ ఉండేది అనమాట. సో నేను లిప్సికా బాగా హ్యాంగ్ అవుట్ చేసేవాళ్ళం. సో నేనేమో డబ్బింగ్ అని చెప్పేసి బుజ్జి వాయిస్ టెస్ట్కి వెళ్తున్నాను అని చెప్పేసి లిప్సికాని కలవడానికి వెళ్ళేదాన్ని. ఇద్దరం కాఫీ షాప్లో కూర్చొని ఫోటోలు తీసుకుంటూ లేదా షాపింగ్కి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ వీడియోలు రీల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో చెప్పకుండా నేను మా ఆయనతో ఏమైనా చేశాను అంటే దట్స్ హ్యాంగింగ్ అవుట్ విత్ లిప్సికా. ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ హీ ఆల్సో కేమ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వీ బోత్ షేర్ అండ్ హౌ మచ్ షీ లవ్స్ మీ అనేది విజయ్ కూడా అర్థమైంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత విజయ్ ఒక్కటే చెప్పాడు, నీకు ఉన్న ఫ్రెండ్స్లో జెన్యూన్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే అది లిప్సికానే అని. సో కమింగ్ ఫ్రమ్ అ హస్బెండ్ మీన్స్ అ లాట్. సో మా ఆయనకి అంతగా నచ్చింది అంటే. అండ్ హీఈస్ నాట్ సమ్వన్ హూ విల్ జడ్జ్ సో క్విక్లీ. చాలా చూసి ఆచి తూచి జడ్జ్ చేస్తాడు. సో తన నుంచి ఇది రావడం ఇట్ చేంజ్డ్ మై పర్సెప్షన్. చెప్పావా ఇవన్నీ? చెప్పేసావా? ఏవన్నీ? ఇవి బయట తిరగడాలు ఇవన్నీ? నేను బిగ్ బాస్ లో వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కుమ్మక్కై మొత్తం చెప్పేశారు నా గురించి. విజయ్ అన్నీ తెలిసిపోయాయి. అండ్ ఆ ఫోన్ విజయ్ దగ్గర ఉంటుంది. నాకేమో చాట్స్ కాన్వర్సేషన్స్ డిలీట్ చేసుకునే అలవాటు లేదు. అన్ని చూస్తాడు. చూసి ఆహా అన్నాడు. ఓకే విజయ్ సారీ. ఓకే, ఇంకా టాప్ 6 వరకు ఉండడం, ఇంకా అంత ఫేమ్ రావడం, ఇంకా అన్ని వదిలేసారు, లైట్ తీసుకున్నారు. అది ప్లస్ అయిపోయింది. లేదు లేకపోయినా నేను చెప్పాను విజయ్కి, నేను ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయినా నాకు డప్పులతో స్వాగతం చెప్పాలి మీరు, బికాస్ మై ఫేవరెట్ షో. నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. సో ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయినా నాకు సేమ్ డప్పులతో మీరు స్వాగతం పలకాలి, ఫుల్ ర్యాలీ చేయాలి అని చెప్పి వెళ్ళా. మీ నాన్నగారు నిన్ను చూసి షాక్ అయిన సిచ్యువేషన్ ఏంటి? చెప్పను బ్రదర్, చెప్పను. ఆఫ్ ద రికార్డ్ కావాలంటే చెప్తా. మా నాన్నగారు కూడా తెలుసు. చూసి షాక్ అయ్యి షేక్ అయ్యారు. ఏంటి షాబు అన్నారు. చెప్పను. నీ లైఫ్ అండ్ నీ థాట్స్ని చేంజ్ చేసింది ఎవరు? డెఫినెట్లీ ఈ క్రెడిట్ నేను కవితకి ఇస్తాను. కవిత మరాఠీ 2013 నేను ఆర్జేయింగ్ మానేయక ముందు షీ కేమ్ ఇన్ టు మై లైఫ్ లైక్ అన్ ఏంజల్. ఎప్పటికీ మర్చిపోలేను నేను. నా పర్స్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ, హ్యుమానిటీ మొత్తం మార్చేసింది కవిత గారే. మేనిఫెస్టేషన్ గురించి ఇంట్రడ్యూస్ చేసింది కూడా కవిత గారే. సో షీ ఈస్ దట్ వన్ పర్సన్. నీ థాట్స్, నీ లైఫ్ మొత్తం. ఒకప్పుడు కాజల్కి ఇప్పుడు కాజల్కి డిఫరెన్స్ ఏంటి? ఒకప్పుడు కాజల్ చాలా
రిలీజియస్గా టిమిడ్ అని చెప్పను, టిమిడ్ మైండెడ్ అని చెప్పను, కానీ బట్ కొంచెం టిమిడే ఉంటుండే అప్పట్లో, ఇట్లానే ఉండాలి అని. ఇప్పుడు ఎలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు అప్పట్లో నేను కొంచెం జడ్జి చేసేదాన్ని, ఇప్పుడు అస్సలు జడ్జి చేయను నేను ఎవరిని. ఒక బట్టల చాయిస్ గురించి నేను అప్పట్లో కమెంట్ చేసేదాన్ని, ఇప్పుడు ఇట్స్ దేర్ చాయిస్ అని అనుకుంటున్నాను. సో హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అప్పట్లో ఇప్పట్లో. ఒకప్పుడు కాజల్కి ఇప్పుడు కాజల్కి అసలు జమీన్ ఆస్మాన్ కా ఫరక్. నార్మల్గా మీ సీజన్ బాగా హిట్ కదా, సీజన్ 5 అంటే మంచి హిట్, మంచి అందులో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్స్ పేరు వచ్చింది, మంచిగా ఉన్నారు అందరూ. అది కాకుండా నువ్వు టాప్ 6లో ఉన్నావు. అందరూ కన్నా నీకు కొంచెం తక్కువ ఫేమ్ వచ్చింది, కొంచెం ఎక్కడో కొంచెం తక్కువ అయింది అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు యాక్సెప్ట్ చేయను? ఎందుకంటే నేను టాప్ 6లో ఉన్నాను. టాప్ 6లో ఉన్నావు. టాప్ 6లో ఉన్నాను, మరి అందరికంటే ఎక్కువ ఉంది కాబట్టి, అంటే లైక్ టాప్ 5 వదిలేసి మిగతా వాళ్ళతో ఎక్కువ ఉంది కాబట్టి టాప్ 6 వరకు వెళ్ళాను కదా. కానీ ఇంకా నీకు ఫుల్ఫిల్ అవ్వలేదు కదా నీ డ్రీమ్ లోపల, నీ ఏవి చూసుకునేది కదా. టాప్ 5లో ఏవి చూసుకొని అండ్ బిగ్ బాస్ తో అభినందిస్తున్నారు అని చెప్పించుకొని కెప్టెన్ అయ్యి, అమ్మో బిగ్ బాస్ విషయానికి వస్తే చాలానే ఉండిపోయాయి. సీక్రెట్ టాస్క్ చేయాలి ఇప్పటి వరకు ఒకసారి. బేసిక్గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూర్చుంటే మనం అక్కడ ఉన్న జర్నీ కోసం మాట్లాడుకున్నాం. అవును కదా, ఇప్పటికీ మాట్లాడుకుంటాం. సో ఫ్రెష్. నేను స్టార్టింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చూసా, ఎక్కువ సెలబ్రిటీస్తో తిరిగేది. నీకు ఆ టాక్ కూడా ఉంది బేసిక్గా, సెలబ్రిటీస్తో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఫేమ్ కోసమా అని అప్పుడు మాట్లాడతా. ఇప్పుడు లేదు, అప్పుడు చెప్తున్నా. ఇప్పుడు టాక్ గురించి కూడా క్వశ్చన్ ఉంటుంది, ట్విస్ట్లు. అయితే అలా అనేవాళ్ళు కదా, నీకు విన్నావా నువ్వు ఎప్పుడైనా ఇది? నేను కూడా విన్నాను అలా అనుకుంటున్నారు అని, కానీ అలా అనుకోవడానికిను ఉన్న వాస్తవానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్తో తిరగాలి అంటే వాళ్ళు ఏం తిప్పించుకోరు కదా వాళ్ళతోటి. అండ్ సెలబ్రిటీస్ అంటే ఎవరు? ఫ్రమ్ బిగ్ బాస్ మహా అయితే అఖిల్తో ఎక్కువ తిరిగాం. హరితేజ పాత ఫ్రెండ్. ఓకే, నేను విన్నది అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 4 అఖిల్ అండ్ సోహెల్ వాళ్ళతో ఎక్కువ తిరుగుతున్నాను, మెయిన్లీ బికాస్ ఆఫ్ అఖిల్ అని అనుకున్నాను నేను. బికాస్ అఖిల్ ఇస్ వన్ పర్సన్, నచ్చారంటే మనిషి మీద ప్రేమ ఇలా వలకబోస్తాడు. సో హీ ఆల్వేస్ యూస్ టు కాల్, గంటలు మాట్లాడుకునే వాళ్ళం. హీ యూస్ టు షేర్. ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 4 తర్వాతే తనే కాల్ చేసేవాడు, తనే మాట్లాడేవాడు, తనే వస్తాను అని కలిసేవాడు. అండ్ నాకు అఖిల్ ఎందుకు క్లోజ్ అయ్యాడు? బికాస్ ఆఫ్ చైతు. సో చైతుకి క్లోజ్ అవ్వడం వల్ల, నేను చైతుకి క్లోజ్ అవ్వడం వల్ల మేము ముగ్గురం కలిసి హ్యాంగ్ అవుట్ చేయడము, మోనల్, నేను, అఖిల్, చైతు హ్యాంగ్ అవుట్ చేయడము అలా అయ్యేది. మేము ఊరికేనే ఉంటాము, స్టోరీలు పెట్టేవాళ్ళము. ఇప్పుడంతా తగ్గిపోయింది, కానీ అప్పట్లో ఫుల్ స్టోరీస్. నేను ఇప్పుడు వెళ్తున్నాను, ఇక్కడ ఉన్నాను అని ప్రతిదీ స్టోరీ పెట్టేదాన్ని. సో అలా స్టోరీ పెట్టడం వల్ల అందరూ అలా అనుకున్నారు, ఓకే సెలబ్రిటీస్తో ఎక్కువ తిరుగుతుంది అని. అండ్ హరితేజ అంటావా, మేము కిరాక్ కబడ్డీ అని ఒక సీజన్ చేసాము కబడ్డీ, అందులో ఉన్న వాళ్ళందరిలో హరితేజ నాకు బాగా క్లోజ్ అయింది. గీతా సౌజన్య, హరితేజ బోత్ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ అయ్యారు ఆ షో వల్ల. సో అలా ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో నాకు క్లోజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ నాట్ కాల్ బ్యాక్. ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసావు అనుకో, నెక్స్ట్ టైం నేను నీకు పక్కా కాల్ చేస్తాను, నీకు తెలిసే ఉంటుంది దీని గురించి. సో నువ్వు నా కోసం 10% ఎఫర్ట్ పెడితే నేను 20% ఎఫర్ట్ పెడతాను నీకోసం. సో ఇట్లాంటి మనిషిని ఎవరు లూజ్ చేసుకోవాలి అనుకోరు కదా. అలా వాళ్ళు కంటిన్యూ అయ్యారు, నేను కంటిన్యూ చేస్తాను. కాజల్ ఫ్రెండ్స్ ఎక్కువ చేంజ్ అవుతుంది ఈ మధ్య కాలంలో. ఇది టాక్ ఇప్పుడు ప్రస్తుతం టాక్. కాజల్ ఫ్రెండ్స్ ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఒకప్పుడు అఖిల్ ఉండే, ఇప్పుడు అఖిల్ లేడు. ఒకప్పుడు హరితేజ ఉండే, ఇప్పుడు హరితేజ లేదు. మా పాప అంటూ ఉంటుంది, మమ్మ యూ ఆల్వేస్ హ్యావ్ సీజనల్ ఫ్రెండ్స్ నో. నేను నవ్వు ఊరుకుంటాను. సో ఇప్పుడు ప్రతి దానికి రీజన్ ఉంటుంది. నాకు ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ కీప్ రివెంజ్ ఆర్ వీళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అన్నట్టు ఉండదు. అండ్ నేను చెప్పాను కదా, వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ లేనప్పుడు మాత్రం నేను కంపల్సరీ వదిలేస్తాను. ఎందుకంటే నువ్వు ఒక మొక్కకి నీ సైడ్ నుంచే అవి చెప్తాను,
నువ్వు ఒక మొక్కకి వాటర్ పోయకుండా దానంతట అదే గ్రో అవ్వమంటే యూ హ్యావ్ టు నరిష్ దట్ ఫ్రెండ్షిప్. నువ్వు నరిష్మెంట్ చేయకుండా జస్ట్ నా ఒక్క సైడ్ నుంచే ఉంటుంది అంటే అవ్వదు. అది ఇద్దరు సైడ్ నుంచి ఉంటేనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. నేను ఇప్పటికీ హరితేజతో మాట్లాడతాను, షీ ఈస్ ఇన్ టచ్ విత్ మీ. మాకేం గొడవలు అవ్వాల, ఎవరితోనో ఏం గొడవలు. అఖిల్ కూడా స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. నేను ఇప్పటికీ కాల్ చేసి మాట్లాడుతూ బట్ కొత్త ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో కనబడతా నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. ఆ సీజన్స్ లో ఎక్కువ మందితో తిరుగుతుంటావు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సీజన్ ఉంటుంది. అండ్ ఎవర్ గ్రీన్ అయితే లిప్సికా. ఎప్పుడు లిప్సికా కామన్. ఒక 3 months లైన్గా సిరి ఇప్పుడు ఉందిగా సిరి, ఇప్పుడు ఉంది కానీ స్టోరీ నో ఎందుకు సీజన్ అని అనుకుంటారు తెలుసా మీరు? బికాస్ స్టోరీస్ పెడితేనే కలుస్తున్నాము అని అనుకుంటారు. నేను మొన్ననే కలిసాను సిరిని. సిరి పింకీ పింకీ వాళ్ళ ఇంట్లో కలిసాం మేము ముగ్గురు. ఫుల్ హ్యాంగ్ అవుట్ అయ్యాం, చిల్ అయ్యాం, కానీ ఒక్క స్టోరీ కూడా పెట్టలేదు. సో స్టోరీ పెట్టలేదు కాబట్టి కలవలేదు అని అనుకుంటారు జనాలు, కానీ కలిసాను. గ్యాప్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. హరితేజ, అఖిల్ ఆర్ ఎగ్జాంపుల్స్. సిరీస్ మధ్యలో యాక్టింగ్ లో సిరీస్ చేసావు, ఎక్స్పోజ్డ్. నేను ఇంటర్వ్యూ చేశాను కదా అప్పుడు. అవునా మనం ఇంటర్వ్యూ చేసాం. బట్ అది ఓన్లీ దాని ప్రమోషన్. యాక్టింగ్ అది ఏంటి, అది చేసావు రోల్, దాని తర్వాత మళ్ళీ ఇంకే ఆఫర్లు ఎందుకు రాలేదు? అండ్ ఎక్స్పోజ్డ్ అయిపోయింది. ఎక్స్పోజ్డ్ చాలా హ్యూజ్ ఎపిసోడ్స్ అనుకున్నారు వాళ్ళు స్టార్టింగ్ లో, హండ్రెడ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ అనుకున్నారు. తర్వాత వాళ్ళకి మరి ఏం ఇష్యూస్ వచ్చాయో మాకైతే చెప్పలేదు. బట్ స్టోరీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఎండ్ చేస్తారు. అది అనుకున్న రీచ్ అయితే రాలేదు దానికి. సో అది అట్లా అయిపోయింది. బట్ నెక్స్ట్ నాకు యాక్టింగ్ ఆఫర్స్ రాలేదా అంటే వచ్చాయి, కానీ చాలా చిన్న చిన్న మైన్యూట్ క్యారెక్టర్స్ వస్తే నాకు మై ఎయిమ్ ఈజ్ నాట్ దిస్. నాకు చేస్తే మంచి సాలిడ్ క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది. అండ్ నాకు వచ్చిన రివ్యూస్ నా యాక్టింగ్కి కాంప్లిమెంట్స్ కూడా అట్లానే ఉన్నాయి. ఇట్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ. సో లేదు, ఇట్లాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ కాదు, చేస్తే సాలిడ్గా మంచి క్యారెక్టర్స్ చేయాలి అని. అది నీది ఫుల్ లెంత్ అంటే అదే కదా ఫస్ట్ అదే కదా. ఆఫ్ కోర్స్ ఫస్ట్ నా డెబ్యూ చేశాను నేను యాక్టింగ్. నా యాక్టింగ్ డెబ్యూ అది. బేసిక్గా యాక్టింగ్ కన్నా నీ వాయిస్ డబ్బింగ్ ఫాస్ట్ గా చెప్పగలిగేవా? అదే కదా నీకు పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఫస్ట్ టైం నా ఫేస్ కి నేను డబ్బింగ్ చెప్పుకున్నా, డిఫరెంట్ కిక్ ఇచ్చింది. డిఫరెంట్ కిక్. దాదాపుగా ఎన్ని డబ్బింగ్లు చెప్పుంటావు కదా? నేను ఆల్మోస్ట్ ఒక 100 మూవీస్ వరకు చెప్పుంటాను. 100 మూవీస్ వరకు చెప్పుంటాను. ఏ హీరోయిన్లు చెప్పావు పెద్దగా? బావా, మరో చరిత్ర, సావిత్రి, చిన్న చిన్న మూవీస్ అయితే చాలా చెప్పాను. నాకు పేర్లు కూడా గుర్తులేవు, తెలియదు కూడా. అండ్ లడ్డు బాబు, అవును 1, 2, పూర్ణకి, అది నా వాయిస్. 100 సినిమాలు పైగా చెప్పావా? బాగానే చెప్పావు. స్టిల్ కంటిన్యూ చేస్తున్నా? సీరియల్స్ ఇప్పుడు ఆపేసా, బికాస్ ఇప్పుడు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డబ్బింగ్ కూడా కొంచెం ఇలా అన్ని తగ్గించుకొని పోతే అక్కడేమో చిన్న క్యారెక్టర్లు కాదు ఇలా ఉండాలని చెప్పి తగ్గించావు. ఒకటి టీవీ షోస్ ఏమో అలా తగ్గించావు. అదేలే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, నువ్వు అదే లేకపోయావు. ఇప్పుడు ఇది సినిమాలో దీనిలో యాక్టింగ్ డబ్బింగ్ విషయంలోకి వస్తే సీరియల్ వదిలేస్తున్నావు. మళ్ళీ ఏం చేద్దామని ఫైనల్ గా? నా మెయిన్ ఫోకస్ చెప్పాను ఆల్రెడీ, నేను ఇప్పుడు యాక్టింగ్ మీద ఉంది. సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. ఏ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎక్స్పోజర్ లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఎనీ రోల్, ఆ లెంత్ ఉన్న ఎనీ రోల్ ఇస్ ఫైన్. బీట్ నెగటివ్, పాజిటివ్, కామెడీ, సిరీస్, మూవీస్, ఏదైనా యాక్టింగ్ చాలా ఉంది. నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది, మొత్తం ఎంత సంపాదించుంటావు? అలా ఎప్పుడు కౌంట్ అయితే చేయలేదు. అంటే ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ ఎవరెవరు ఎంత సంపాదించారు ఏంటి అనేది మొత్తం పెడతా ఉంటారు కదా, అది నువ్వు ఎంత సంపాదించుంటావు? నేను కోట్లలో సంపాదించుంటాను ఖచ్చితంగా, కానీ అంతే లెవెల్లో ఖర్చు పెట్టాను కూడా. బికాస్ నేను విజయ్ మా ఇద్దరిది సేమ్ మెంటాలిటీ. సంపాదించింది మేమే తినాలి, మేమే ఎంజాయ్ చేయాలి అని. మా నాన్నగారు కూడా మొన్న ఏదో ప్రాపర్టీ డిస్కషన్ వచ్చినప్పుడు, నీకు ఇల్లు ఇస్తాను, పెద్ద అమ్మాయికి ఆ ఇల్లు, రెండో అమ్మాయికి ఇల్లు అంటే, నాన్నగారు మీరు అసలు ఎందుకు మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు? మాకు ఇల్లు కొనివ్వాలి అనే రెస్పాన్సిబిలిటీ మీరు ఎందుకు తీసుకున్నారు? మీకు ఆ బాధ్యత ఎవరిచ్చారు? అవసరం లేదు. మేము సంపాదించుకుని మేము కట్టుకుంటాం, మేము కొనుక్కుంటాం. మీరు సంపాదించింది మీరు ఎంజాయ్ చేయకుండా లైఫ్ అంతా మాకు ఇవ్వడానికా?
వేస్ట్ చేశారు అని అనిపించింది. నేను అడిగాను నాన్నగారు, లేకపోతే ఇవ్వకుండా అలా ఎలా ఉంటాము. సో వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది, సంపాదించాలి, పిల్లల కోసమే సంపాదించాలి. ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి ఐఎమ్ థింకింగ్ మారిపోయింది. మనం కూడా అంత ఎక్కువ ఉండట్లే, 40-50 అదే అలా. సో సంపాదించింది మనమే ఖర్చు పెట్టుకోవాలి, అండ్ పిల్లలకి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వాలి, అండ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి. అంతేగాని నువ్వేం చేయకపోయినా నీకు ఒక ప్రాపర్టీ ఉంటుంది, నేను నీకు ఇల్లు కట్టించేస్తాను, నువ్వు ఆ ఇంట్లో ఉంది కానీ అది సోమర్తనం అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా అంతే, జాబ్స్ ప్రొవైడ్ చేయాలి కానీ అఫ్ కోర్స్ తెలంగాణ పుట్టింది ఏపీ, ఇక్కడ 17 years నుంచి ఓటు ఇక్కడే ఉంది నాకు. ఆంధ్రాలో లేదు. పవన్ కళ్యాణ్ నువ్వు ఫ్యాన్ అంటున్నా, నువ్వు గ్లాసా? నువ్వు ఒకళ్ళకి ఫ్యాన్ అంటున్నా. థ్యాంక్ యూ కాజల్ ఇచ్చినందుకు. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత నాకు అసలు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా, ఇంకా ఉన్నాయి బోల్డ్ అడగాలి, అడుగు మరి. మళ్ళీ సిచ్యువేషన్ వస్తే ఒక వీడియో ఇలా కాకుండా కూర్చొని కాకుండా నా నెక్స్ట్ మూవీ ప్రమోషన్ కో లేకపోతే వెబ్ సిరీస్ ప్రమోషన్ అప్పుడు రెడీ పెడతా అంటే ఇలా కూర్చొని కదా మంచిగా నీ కారులోనే. నా కార్ బ్లాగ్ చేస్తావా? కారు బ్లాగ్ కాదు, కారు కూర్చొని వెళ్తూ మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే తింటూ మాట్లాడతాం, ఏదో ఒకటి చేద్దాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ కాజల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఒకప్పుడు కాజల్ అమ్మో ఏమేమి ఇంటర్వ్యూ ఇస్తుంది, ఫుల్ యాటిట్యూడ్ అది ఇది అనుకుండేవా, బట్ మీరు నా గురించి అలాగే అనుకుంటుండే. కలిసాక మళ్ళీ మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇది ఇంకా చూస్తున్న వాళ్ళలో అబ్బా నేను ఇంటర్వ్యూ అడిగితే అసలు ఇవ్వలేదు, శివాకైతే ఇచ్చింది అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నీకెందుకు ఇస్తున్నాను నేను, మనకి ఆ ర్యాప్ వచ్చింది అండ్ నాకు ఓకే వీడికి ఇవ్వాలి, వీడికి చెయ్యాలి అని అనిపించింది కాబట్టి నేను వచ్చాను. మంచి ఫ్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అవుతామని. మధ్య మధ్యలో నన్ను కూడా అప్పుడు వదిలేకుండా ఇంత క్వశ్చన్లు. ఇప్పుడు మనం ఏం ఫుల్ సీజనల్ లాగా రాసుకొని పూసుకొని తిరిగేయట్లేదు. మా ఆయన అంటూ ఉంటాడు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది, నువ్వు అంత పూసేసుకోకే బాబు అంటూ ఉంటాడు మా ఆయన కూడా. కానీ మనకి ఆగదుగా. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ఉన్న వాళ్ళతో, అది మెయింటైన్ చేయాలి, సస్టైనబుల్గా ఉండాలి, సస్టైన్ అవ్వాలి, కన్సిస్టెన్సీ ఉండాలి అని. చూద్దాం, లెట్స్ సీ హౌ దీస్ ఫ్రెండ్షిప్స్ గో. అండ్ ఆల్ ది బెస్ట్. మంచి కెరీర్లో మంచి సినిమా ఆఫర్స్ రావాలని, మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు వస్తుంది.